శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనము దైవీ సంపత్తి, ఆసురి సంపత్తి చూసాము. ఆ రెండు ఎటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి సహకరిస్తాయని కూడా చెప్పడం జరిగింది. అయితే యావత్తు సృష్టి కూడా, ఈ మానవ ప్రపంచమంతా, సమస్త మానవాళి ఆసురి సంపత్తి విభాగము, దైవీ సంపత్తి విభాగంగా రెండు భాగాలుగా మనం విడదీయవచ్చు. అయితే ఇప్పటికే దైవీ సంపత్తి గురించి విస్తారంగా చెప్పడం మూలముగా ఇప్పుడు ఆసురి సంపత్తి గురించి వివరంగా విస్తారంగా చెబుతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వారిలో ఎటువంటి ఒక సత్యనిష్ట ఉండదు, అసత్యం, అసత్యవాదిన, అసత్యం. తర్వాత ఏది చెయ్యాలి అనే ఒక నిశ్చయ జ్ఞానం ఉండదు. కాబట్టి చేయాల్సింది చెయ్యకుండా, ఏదైతే చెయ్యకూడదో అటువంటివి చేస్తూ, ఎటువంటి శుభ్రత పాటించకుండా, ఎటువంటి శాస్త్ర జ్ఞానం కానీ ఆచారం లేకపోవడం వలన మనస్సుకు తోచినట్లుగా పశువత్ ప్రవర్తనం అంటారు. అంటే పశువులు ఎలాగైతే విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాయో ఆ విధంగా ప్రవర్తించే వారినే ఆసురాహ అంటే అసురులు అంటారు. వారు ఈ జగత్తుకి, ఈ సృష్టికి ఒక స్థితికర్త గాని, సృష్టికర్త గాని, లయకర్త అనే జ్ఞానాన్ని ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకంటే వారి ఇంద్రియములకి గోచరమైనవి మాత్రమే సత్యముగా భాషిస్తుంది. ఇంద్రియములకు అగోచరమైన దానిని వారు ఎప్పటికీ విశ్వసించరు, నమ్మరు. అయితే మరి ఈ సృష్టి ఏ విధంగా వచ్చింది అంటే, పరస్పర సంభూతం. పర అంటే పర, అపర అంటే, పర అపర అంటే, అపర అంటే పురుష, పర అంటే స్త్రీ. స్త్రీ పురుష సంయోగం వలనే సృష్టి వస్తుంది. అంటే వారిలో ఉన్నటువంటి కామన అంటే కోరికలు, అంటే సంతానోత్పత్తిపై ఉన్నటువంటి మక్కువ, కోరికల వలన మాత్రమే సృష్టి జరుగుతుందని ఒక అజ్ఞానంతో మాట్లాడతారు తప్ప, ఈ సృష్టి, దీనికి ఒక సృష్టికర్తని, దీన్ని పోషించే పాలన స్థితికర్తని గాని, ప్రళయం జరిగేటప్పుడు తనలోకి తీసుకుంటున్నటువంటి ఆ ప్రళయకర్త అనే జ్ఞానాన్ని ఒప్పుకోరు.
ఈ విధంగా ఏం చేస్తారు? ఇలాంటి ఒక స్థూల బుద్ధి, ఇలాంటి స్థూల బుద్ధి, మూఢ బుద్ధి ఉండడం వలన వాళ్ళు ఏం చేస్తారు? పూర్తిగా భయంకరమైనటువంటి ఘోరమైన కర్మలు చేయడానికి ఉపక్రమిస్తారు. అలా చేయడం వలన వారు సర్వనాశనం అవడమే కాకుండా యావత్తు ఈ సమాజానికి కూడా ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంటారు. అందువలన వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు యావత్ ప్రపంచానికి అహితాహ భవంతి, అంటే శత్రువులుగా మారుతారు సమాజానికి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ సమాజంలో లోక కంటకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. కంసుడు, జరాసంధుడు, రావణుడు, వీళ్ళందరూ కూడా లోక కంటకులుగా మారారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో లోక కంటకులు. వారు తగినటువంటి గుణపాఠం జరుగుతూ ఉన్నది, ఇంకా జరగబోతున్నది కూడా. అందువలన ఏం చెప్తున్నారు? కామమాశ్రిత్య దుస్ఫూరం, కామమాశ్రిత్య దుస్ఫూరం, కామమాశ్రిత్య దుష్పూరం, కామమాశ్రిత్య దుష్పూరం, దంభమానమదాన్వితా, దంభమానమదాన్వితాః, దంభమానమదాన్వితాః, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్, ప్రవర్తంతే శుచివ్రతాః, ప్రవర్తంతే శుచివ్రతాః, ప్రవర్తంతే శుచివ్రతాః, కామమాశ్రిత్య దుస్ఫూరం, దంభమానమదాన్వితాః, కామమాశ్రిత్య దుష్పూరం, దంభమానమదాన్వితాః, కామమాశ్రిత్య దుష్పూరం, దంభమానమదాన్వితాః, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్, ప్రవర్తంతే శుచివ్రతాః, మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్, ప్రవర్తంతే శుచివ్రతాః, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్, ప్రవర్తంతే శుచివ్రతాః. ఉత్తమం. అయితే ఇప్పుడు మనకి ప్రతి మనిషి కూడా మనం ఏ కర్మ చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ చేష్ట అంటే బుద్ధిపరంగా కానీ, మన మాటలతో కానీ, మన చేష్టలతో చేసినప్పటికీ చివరికి మనం కొన్నిటిని కోరుకుంటాం, కొన్నిటిని చేరుకోవాలని ప్రయత్నిస్తాం. వాటినే పురుషార్థం అంటారు. అంటే పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థ. మన నిరంతరము అదే దృష్టితో మనము చేస్తూ ఉంటాం అవి సాధించడానికి. ఏంటవి ఆ లక్ష్యాలు ఏమిటి అంటే వాటిని 4 రకాలుగా చెప్పారు శాస్త్రం. 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షము అని చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాల 4ంటిని పురుషార్థాలుగా చెప్పడం జరిగింది శాస్త్రం. అందువలన ఇక్కడ ధర్మం అనేది మూలంలో పెట్టుకుంటూ ధర్మం ఆధారంగా ధనాన్ని సంపాదించాలి.
అంటే ఏంటి? ధర్మ పురుషార్థం విడిచిపెట్టకుండా అర్థ పురుషార్థం అనేది మీరు దానిపైన పని చెయ్యకూడదు. అంటే అర్థం ఏంటి? ధర్మము లేని అర్థము అనర్థము వ్యర్థమవుతుంది. కాబట్టి ధర్మ ఆధారంగా అర్థ పురుషార్థాన్ని మనము ఫస్ట్ చేరుకోవాలి. అందుకే మీరు చూస్తుంటారు, ఎంత సంపాదించి పెట్టినా ధర్మ విరుద్ధంగా అయితే ఆ ధర్మం కాస్త లేనిది, ఆ అర్థము వినాశనానికి దారితీస్తుంది, కష్టాలకి బాధలకు దారితీస్తుంది ఎంత ధనం ఉన్నప్పటికీ. ఎందుకు? ధర్మం మూలంలో లేదు. అదేవిధంగా కామము అంటే కోరికలు. కోరికలు తీర్చుకునే భాగములో మనలో ధర్మ విరుద్ధమైన కోరికలు చెయ్యరాదు అని చెప్పారు శాస్త్రములు. అందుకే ధర్మ అవిరుద్ధ కామ అహమస్మి హే భరతర్షభ. హే భరతర్షభ, ధర్మ విరుద్ధము కాని ధర్మ సంబద్ధమైన సమ్మతమైనటువంటి కోరికను కూడా నేనే అయి ఉన్నాను ప్రాణుల్లో అన్నారు. కాబట్టి ఇక్కడ కామ పురుషార్థం అనేది ఖచ్చితమైనటువంటి ధర్మబద్ధంగా ఉండాలి. అయితే ఎటువంటి కామమై ఉండాలి కోరిక? మోక్ష పురుషార్థానికి అనుకూలంగానే ఉండాలి. ఎందుకు? మీకు ధర్మబద్ధమైనటువంటి ఏకైక అల్టిమేట్ కోరిక కామం దేనిపైన ఉండాలి? ముక్తి పైన, మోక్షం. అందువలన అర్ధ పురుషార్థానికి ధర్మం మూలమైతే మోక్ష పురుషార్థానికి కామం అనేది మూలం అవ్వాలి. ఇవి దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు 4 పురుషార్థాలు కాస్త ఎన్ని అయ్యాయి? బ్రాడ్గా 2 అయ్యాయి. 1 ధర్మము, 2 మోక్షము. అందుకే ఈ ధర్మం కోసం మనం కర్మయోగము ద్వారా శాస్త్రం మనకి ఒక యోగ్యతగా తయారు చేయడానికి కర్మకాండ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కర్మ కూడా ఎలా చెయ్యాలి? మనకి ఇష్టానుసారంగా యథేష్టాసారంగా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి ఈ ప్రకృతి అంతా అధ్యయనం చేసి ప్రకృతి నియమములకు ఉల్లంఘించకుండా, ప్రకృతి నియమాలకి ఉల్లంఘించకుండా, విరుద్ధం కాకుండా ఆ ప్రకృతి నియమాలతో పాటే సమన్వయంతో కర్మలు చేస్తే మీలో ఒక యోగ్యత వస్తుంది. అప్పుడు మీరు ధర్మ పురుషార్థాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించిన వారు అవుతారు. అలా అవడం వల్ల ఏమి లాభం? మీలో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎందుకంటే సాధారణంగా మనకి అంతఃకరణ శుద్ధి స్వాభావికంగా ఉండదు. ఎందుకు? నేను పరిచ్ఛిన్నమైన వారిని, నేను అసంపూర్ణంగా ఉన్నాను. సో అజ్ఞానవశాత్తు కలిగినటువంటి కోరికలు ఈ వలన నేను నా మనస్సు మాలిన్యముతో అప్రకటిత రూపంగా ఉన్నటువంటి రాగద్వేషాల వలన దాన్ని మలినము అంటారు. మలినమై ఉంది మనస్సు. ఎప్పుడైతే మీరు ధర్మబద్ధమైనటువంటి కర్మయోగం చేస్తున్నారో అప్పుడు మీ అంతఃకరణములో ఉన్నటువంటి ఆ మలినము నెమ్మదిగా పోతుంది. ఎలాగైతే మంచినీరు త్రాగే నీరులో కూడా ఆ యొక్క బురద ఎలాగైతే అలాగ అడుగు భాగంలో చేరుతుందో అప్పుడు పైన ఉన్నటువంటి తేట తెల్లంగా స్పష్టంగా ఉన్న నీరు ఎలాగైతే మనం వేరే పాత్ర మారుస్తామో ఆ విధంగా ఆ స్వచ్ఛమైనటువంటి అంతఃకరణ శుద్ధి మనకు జరుగుతుంది. ఇది మనకు ప్రయోజనం. అయితే ఆ అంతఃకరణము స్పష్టంగా ఉన్నది, స్వచ్ఛంగా ఉన్నది, కానీ స్థిరంగా లేదు. దాన్ని స్థిరంగా ఉంచేందుకు మనం ఉపాసన కాండ అని చెప్పారు వేదం. అప్పుడేమవుతుంది? చంచలంగా ఉన్న మనస్సు ఏకాగ్రత స్థితికి వస్తుంది. సో ఈ విధంగా అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత ఈ 2 సాధిస్తే తప్ప మోక్ష పురుషార్థానికి అనర్హులు, ఇది యోగ్యత లేనివారు అని అంటారు.
కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మన వ్యావహారిక జీవితం అంతా కూడా దేనికి లాగుతుంది? కామన్లు, కోరికల వైపు లాగుతుంది. కోరికలు తీర్చుకునికి ఏం కావాలి? ధనము. అంటే అర్థము కామముతో కొట్టుకుపోతున్నారు సమాజం అని అర్థం. కానీ మన జీవితంలో పరమార్థము, పరమలక్ష్యాలు ఏమిటి? ధర్మము, తద్వారా మోక్షం. అందుకే వీళ్ళు రూట్ ఏంటంటే అర్థం తర్వాత కామంలో చొరబడుతున్నారే తప్ప ఈ గొర్రెల మందలాగా అసురులు ఎవరు? గొర్రెల మందవలే నేను ముందు అంటూ అర్థం అంటే ఈ ధనం పైన వ్యామోహం పెట్టుకొని, ధ్యాస పెట్టుకొని, ఆసక్తి పెట్టుకొని పుత్ర మిత్ర కలత్ర ధన పశు సంపదల మీద ఆసక్తితో వాళ్ళు ఎక్కడ పోతున్నారు? అర్థముతో కాములోని మునిగిపోతున్నారు. కామోపభోగ పరాయణ అంటారు. అందువలన ధర్మం వైపు రాకుండా ధర్మం వైపు వస్తేనే మోక్షం వైపు తీసుకెళ్తుంది ధర్మ సేతు. ధర్మం అనేది ఒక రామసేతువు లాంటిది. రామసేతువు ఎలాగైతే లంకకు చేర్చి రాక్షసులను సంహరించి సీతాదేవిని ఎలాగైతే తీసుకురావడానికి ఉపయోగపడిందో ఆ సేతువు ధర్మం. ధర్మం ఆచరిస్తేనే సత్యం వద ధర్మం చర అని చెప్పారు శాస్త్రం. అందువలన ధర్మ ఆచరణ తద్వారా మోక్ష పురుషార్థానికి చేరుకుంటారు. మోక్షం అంటే ఏంటి? ఆత్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి మోక్షం ఇది ఆహుహు అన్నారు. మీలో ఉన్నటువంటి ఎటువంటి శారీరక మానసిక దుఃఖాలన్నింటినీ పోగొట్టి మానసిక ఆధారపడుట అనేది లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏకాంత ఆత్మస్వరూప స్థితిలో ఉంటే అప్పుడు మీకు శాంతి, ఆనందము, సంపూర్ణ భద్రత మీకు మీ పైన మీకే కలుగుతుంది. అది ఏ మోక్షం. ఆ మోక్ష పురుషార్థం కలగాలి. కానీ ఇక్కడ రెండు గ్రూపులు అయిపోయారు. ఏంటి? అర్థం సంపాదించుకుంటూ కూడగొట్టుకుంటూ కామన్ల కోరికల్లోనే ఉంటున్నటువంటి గ్రూపు గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకే యయాతి మహారాజ్ ఆయన రాజుగా ఉండేటప్పుడు పూర్తిగా ఈ అర్థకామాలలో నిండగా మునిగిపోయి ఉండేవాడు. అయితే అర్థకామాల్లో మునిగిపోయినంత కాలము మన ఎవ్వరం శాశ్వతం కాదు. ఎందుకు? అది ప్రకృతి వచ్చింది. ప్రకృతి ఏమవుతుంది? నిరంతరం మారుతుంది. మన శరీరం ఏమవుతుంది? నిరంతరం మారుతుంది. నిన్నటి వరకు మీరు ఒక యౌవనంగా, ఉత్సాహంగా, తేజస్సుగా ఉన్న వాళ్ళు ఈరోజు ముడతలు వచ్చాయి శరీరానికి. మనం ఏం చేస్తున్నాము? మనం స్టార్ట్ పెయింటింగ్. మన పెయింటింగ్ ఎంత వేసినా అది సహజం కాదు, అది కృత్రిమమే, ఆర్టిఫిషియల్ పెయింటింగ్. ఎలాగైతే ఇంటికి వేసిన పెయింటింగు మనం విజయదశమికి వేసాం పెయింటింగ్, మళ్ళీ మహాశివరాత్రి మార్చాలి. మీరు ఎంత ఏషియన్ పెయింటింగ్ వేసినా పెయింటింగే కదా, అది సహజంగా గోడతో పాటు వచ్చింది కాదు. అదేవిధంగా మన పెయింటింగ్లు కూడా పైన ఏదో అలాగ ఆ మెరుపులు ఆ ప్రకాశంలోనే మెరుస్తాయి. పెయింటింగ్ వదిలిపోయిన తర్వాత మళ్ళా ఎప్పుడులాగా మళ్ళీ యథావిధి, మళ్ళీ తెల్లని జుట్టు, మళ్ళీ ముడత చర్మము, మళ్ళీ అదే. కానీ ఆ తెల్లని జుట్టుని, ముడత శరీరాన్ని కూడా అనుభవంగా, ప్రజ్ఞావంతులుగా, జ్ఞానవంతులుగా మీరు స్వీకరించారనుకోండి, మీకు ఏ టెన్షన్ లేదు. మీకు పెయింటింగ్లు అక్కర్లేదు, మేకప్లు అక్కర్లేదు, ప్యాకప్లు అక్కర్లేదు. సో ఇది మనము అజ్ఞానం వల్లనే మనం తెచ్చుకున్నటువంటి టెన్షన్స్. తెల్లని చుట్టూ నీకు ఏంటంటే టెన్షన్, అదేమైనా అడుగుతుందా? ఏమైనా అడ్డుకుంటుందా? కాబట్టి ఇదంతా కూడా మన మోహం, అంటే అజ్ఞానం. అందువలన మనం ఏం చేస్తున్నాము? అర్ధకామాల్లో ఉన్నంత వరకు ఈ శరీరాన్ని అలాగా జాగ్రత్తగా పదిలం చేసుకోవాలనుకుంటాం. కానీ అది అయ్యే పనే. సముద్ర తీరంలో ఇసుకతో మీరు బిల్డింగ్లు కట్టండి, అమ్మో ఇది కూలకుండా నేను కాపాడుకుంటాను. ఎంతవరకు కాపాడుకుంటారు? అవి వెంటనే కూలిపోతాయి. ఆ 2-3 కెరటాలు వచ్చిన తర్వాత.
ఈ ప్రకృతి కూడా అంతే, నిరంతరం మారుతూ ఉంటుంది. మనం నిరంతరము సముద్రము ఇసుక తెన్నుల మీద కట్టుకునేటట్లు కట్టుకుంటూ ఉండాలి, మన రిపేర్లు చేసుకుంటూ. కాబట్టి ఇక్కడ ఈ యయాతి తన జీవితంలో అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే రాజుగారు చక్రవర్తి సమ్రాట్ యయాతి. కానీ భోగాలు ఇంకా తీరలేదు. ఈలోగా ముసలితనం వచ్చేసింది. తెలియకుండా అంటే ముసలితనం చెప్పేస్తుంది ఏమైనా. ఇన్విటేషన్ రోజు పంపిస్తుంది మనకి, జ్వరం రూపంలోను, దగ్గు రూపంలోను, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కూర్చుంటే నిలబడలేము, నిల్చుంటే కూర్చోలేము. ఇవన్నీ ఆల్రెడీ ఇన్విటేషన్లు వచ్చాయి మనకి ఈ మధ్యకాలంలోనే. మనం వాటిని పెద్దగా రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఒక్కసారి ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ విధంగా ఒక్కసారి మీకు ముసలితనం వచ్చింది పైకి. అప్పుడు యయాతి రాజు ఏమన్నారంటే, నా భోగాలు ఇంకా నాకు తీరలేదు, అప్పుడే ముసలితనం వచ్చింది, ఇంకేం భోగాలు అనుభవించగలను. వెంటనే గురువు దగ్గరికి వెళ్ళారు. శుక్రాచార్య పాహిమాం రక్షమాం. ఆయన అన్నారు, ఏమిటి నాయన అన్నారు. గురువు గారు, నా భోగాలు ఏమీ ఇంక తీరకుండానే నాకు వృద్ధాప్యం వచ్చింది, నాకు యవ్వనం కావాలి. ఎందుకు? భోగాలన్నీ తీర్చుకొని యవ్వనం కావాలి. ఎందుకంటే నిల్చుంటూ కూర్చోట్లేదు, అలాగైతే అవ్వదు కదా భోగాలు. కాబట్టి అప్పుడు శుక్రాచార్య అన్నారు, కుదరదు బాబు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యవ్వనం అనేది ఒక్కసారి వస్తుంది, రెండు యవ్వనాలు ఎవరికీ లేవు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు మళ్ళీ యవ్వనం కావాలి. ఇది ఎక్కడి సమస్య అని తలపట్టుకున్నాడు శుక్రాచార్య. సరే, ఒక పంచి, నా తపశ్శక్తి మొత్తం దారబోస్తా, కానీ మీకు యవ్వనాన్ని ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా మీ రాజ్యంలో? ఎందుకు? నీ వృద్ధాప్యం ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. మరి అంటే వాళ్ళు యవ్వనము వాడుకోకుండానే నీకు యవ్వనం ఇస్తున్నారంటే నీ వృద్ధాప్యాన్ని వాళ్ళు స్వీకరించగలగాలి. ఎవరున్నారు అంత ఉత్తముడు? ఎవరు సిద్ధంగా లేకపోయేసరికి యయాతికి 3 కుమారులు ఉన్నారు కాబట్టి చిన్నవాడు బుద్ధిమంతుడు, సర్లే నాన్నగారి కోరిక మేరకు తన యవ్వనాన్ని దారపోస్తాడు. కొంతమంది ఉంటారు, ఒక భీష్ముడు, ఒక శ్రీరాముడు, అలాంటి వాళ్ళు కేవలం తండ్రి కోరిక కోసము, తల్లి కోరిక కోసము సర్వం కూడా దారబోస్తారు. అందువలన యయాతి మళ్ళీ రెండోసారి యవ్వనం పొందారు. రెండోసారి యవ్వనం పొందిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఏంటి? మళ్ళీ కథ కంచికి వచ్చినట్టుగా మళ్ళీ భోగాలు అనుభవించారు. అతి త్వరలోనే, అతి తొందరగానే మళ్ళీ యవ్వనం పోతున్న పరిస్థితి కనిపించిందని. అప్పుడు యయాతి అన్నారు, ఈ యవ్వనము వృద్ధాప్యం ఇదంతా ఒక సినిమా లాగా, ఫస్ట్ షో, సెకండ్ షో, మార్నింగ్ షో లాగా మారిపోతున్నాయి తప్ప వీటిలో సత్యము లేదు, నిత్యము లేదు. ఇది నా యొక్క భ్రమ అని అప్పుడు జ్ఞానోదయం అయింది. 2 యవ్వనాలు అనుభవిస్తే తప్ప మన స్వామికి బుద్ధి రాలేదు, యయాతి మహారాజుకి. అందువలన ఆయన ఏమంటాడంటే, నజాతు కామ కామానా భోగే నవోపశామ్యతి అవిషా కృష్ణవర్త్మేవా భూయ ఏవాభివర్ధతే అన్నాడు. లోకానికి మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఆయన నిండా మునిగి బాగా పేకల్లోతు దిగిన తర్వాత జ్ఞానోదయం అయ్యింది యయాతి మహారాజు. అప్పుడు చెప్పాడు. అప్పుడు ఇక మంచి ఉపదేశాలు ఇవ్వచ్చు, ఎందుకంటే మనం అన్ని చూస్తాం కదా. అందుకే మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ దగ్గర, అనుభవజ్ఞుల దగ్గర తెలుసుకోండి అంటారు. ఎందుకంటే ఆల్రెడీ అప్ అండ్ డౌన్ పడి కింద మీద పడ్డారు కదండి. మళ్ళీ మీరెందుకు మళ్ళీ అదే దారిలో కింద మీద పడ్డమో తెలుసుకొని వ్యవహరించండి అని మన వాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళ అనుభవాలు. అది ఆప్తులు, అనుభవాలు అవసరం, ఎక్స్పీరియన్సెస్. బుద్ధిమంతులు ఎదుటి వారి యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్స్ చూసి ముందే
మారుతారు, తెలుసుకుంటారు. మూర్ఖులు వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నా కూడా మారరు. అది మూర్ఖులు. అయితే ఏంటి అర్థము? హే మానవులారా, ఈ మనస్సు అనేది ఒక ఫారెస్ట్ ఫైర్, అంటే ఒక అడవికి అంటుకున్న అగ్ని లాంటి. అది అంత తొందరగా పోదు. ఎలాగా? మీరు కోరికలు తీర్చుకుంటే మీకు శాంతి వస్తుంది, సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది అని భ్రమపడుతున్నారు. మీరు ఒక కోరిక తీర్చుకుంటే 100 కోరికలు సిద్ధంగా రెడీగా ఉన్నాయి మీ లైన్లో, క్యూలో. కాబట్టి కోరికలు లేకుండా ఉంటే తప్ప నీలో శాంతి లేదు. ఎందుకు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మీ మనస్సు ఆత్మస్వరూపము నుండి విడిపోయి బహిర్ముఖంగా కోరికల వైపు లాగుతుంది మిమ్మల్ని. అప్పుడు మీకేమవుతుంది? అశాంతి వస్తుంది. అశాంతస్య కుతః సుఖం. అశాంతిగా ఉన్నవారికి సుఖము లేదు. ఇది శాస్త్రం, మన అనుభవం కూడా. ఎవరైనా చెప్పండి, నేను చాలా ఆనందంగా ఉన్నాను కానీ చాలా డిస్టర్బ్గా అశాంతిగా ఉన్నానని ఎవరైనా అంటారా? అనరు. శాంతంగా ఉన్నవారికే చిదానంద రూప ఆనందం వస్తుంది. కాబట్టి ఆయన ఏమన్నారంటే, మీకు శాంతము ఆనందం కావాలంటే కోరికల వలన మీకు రాదు. మరి కోరికలు ఏం చేస్తాయి? అవిష కృష్ణవర్మేవా భూయ ఏవా వివర్ధతే. మనము హోమగుండములో ఆజ్యం అంటే నెయ్యి దార వేస్తుంటే ఒకరు వచ్చారంట, ఏమండి అగ్ని కొంచెం ఆపండి అన్నారట. ఆపుతాం గురువు గారు అని నెయ్యితో వచ్చి స్వాహ స్వాహ అనేసి అగ్ని ఆగుతుందా? ఈ స్వాహ స్వాహ అని నెయ్యి వేస్తే ఎలాగైతే అగ్ని పెరుగుతుందో, మీ కోరికలు తీర్చుకుంటుంటే కోరికలు పెరుగుతూనే ఉంటాయి. మిమ్మల్ని బహిర్ముఖంగా తీసుకుని వెళ్ళిపోతుంటాయి ఇంద్రియములు. అంటే పూర్తిగా శాంతి మొత్తం కథమైపోతుంది, అశాంతితో నిండిపోతుంది. అప్పుడు ఈ రాగము, మోహము, శోకములు పడి మీరు కొట్టుకుపోతారన్నమాట. అందువలన ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలాగ తయారయ్యారు అసురులు అంటే, వీళ్ళు సాధారణంగా బహిర్ముఖంగా ఉంటారు. ఎందుకు? ముందే చెప్పాను, ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు ఎవరు దైవీ సంపత్తితో సత్వగుణంతో ఎవరు అలాగ రెడీమేడ్ కోహినూరు లాగా ఎవరు రారు. అందరిలో కోహినూరు ఉంది, కానీ దానిపైన బురద కూడా ఉన్నది. ఎందుకు? మనం పరమాత్మ స్వరూప కోహినూరులమే ఒకప్పుడు. బట్ ఇప్పుడేంటి? మీరేమో బురద కాలువలో పడ్డారు. కోహినూరు పడినా, మామూలు రాయి పడినా బురదలో పడితే బురద అంటుకుంటుంది. కాబట్టి మీరు ప్రకాశించట్లేదు. మరి నేను ప్రకాశించలేదు, ఏం చేయాలి? ఆ మీద బురద పోగొట్టుకోవాలి. మీ అందరూ ఒకసారి గమనించండి. గంధపు చెక్క తీసుకోండి, సుగంధంగా వాసన వస్తుంది అలాగ రంగ తీస్తే. ఒక రాత్రంతా నీటిలో నానబెట్టండి, తర్వాత రోజు తీయండి, ఇలాగ వాసన చూస్తే దుర్గంధం. ఇప్పుడు ఇంతకీ గంధపు చెక్క నుండి సుగంధం పోయిందా? ఉన్నదంటారా? పోయిందంటారా? మరి దుర్గంధంగా ఉన్నది అంటే దాన్ని కాస్త టెంపరేచర్, ఉష్ణోగ్రతలు బయట పెడితే బాగా ఆవిరి అయ్యి ఆ యొక్క ఆ నీరు ఏదైతే ఆవిరైపోతుందో, అప్పుడు యథావిధిగా ఉన్నటువంటి గంధం చెక్కని మళ్ళీ మీరు ఒక రాయి పైన చిదానంద రూప శివోహం శివోహం మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని ముందుకి వెనక్కి ఈ గంధపు చెక్క ఎప్పుడైతే రంగదీస్తారో మళ్ళీ యథావిధిగా సుగంధం వాసన వస్తుంది. అదేవిధంగా మనము కూడా ఈ బురద అనేది, ఈ దుర్గంధం అనేది ఈ చైతన్యానికి పైన ఆవరించి ఉన్నది. సూర్యుని పైన కప్పి ఉన్నట్లుగా మేఘములు ఎలాగైతే ఉంటాయో, అగ్ని పైన పొగ ఎలాగైతే ఆవరించి ఉందో, మన శుద్ధ చైతన్యం పైన ఈ భ్రమ భ్రాంతి ఉండడం వలన నేను పుట్టాను చనిపోతాననే భ్రమలో ఉన్నాం మనం. అందువలన ఉపనిషత్తులు ఏమంటాయంటే, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతా అని చెప్పారు భగవద్గీతలో.
ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే. సకల ప్రాణులు హృదయస్థములు ఉన్న పరమాత్మ ప్రకాశించదు. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, ప్రకాశించకపోతే ఎందుకు ఇంత ఈ పాఠాలు ఎందుకు, ఈ అధ్యయనాలు ఎందుకు, ఈ శాస్త్రం ఎందుకు, మీ మానేస్తే ఇప్పుడే హ్యాపీగా మా టైం వేస్ట్ అని మీకు అనిపిస్తుంది. అప్పుడు అంటారు దృశ్యతే, కనిపిస్తుంది. ఎవరికి? అందరికి కనిపించదు. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఏ మానవులారా, ఆగండి ఆగండి ఆగండి. కనిపించదండి, మీరు అందరూ వెళ్ళిపోక్కర్లేదు. కానీ కొంతమందికి కనిపిస్తుంది. ఎవరు వాళ్ళు? తీవ్రమైనటువంటి తపన ఉండాలి, ఏకాగ్ర చిత్తం ఉండాలి, అత్యంత వివేకవంతమైనటువంటి బుద్ధి, సూక్ష్మ దృష్టి కలిగి ఉన్న వారికి అపరోక్ష అనుభూతిలో పరమాత్మ దర్శనమిస్తుంది. కాబట్టి ఆషామాషిగా మనం ప్రయత్నిస్తే కనిపించదు. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు వైకుంఠంలోకి వెళ్ళి నారాయణ ఎక్కడ కనిపిస్తాడు? నారాయణ వైకుంఠం అనేది కాదు కదా, వైకుంఠం అనేది ఒక లోకం కాదు. వైకుంఠం అంటేనే ఆత్మ అని అర్థం. ఇప్పుడు ఆత్మ అంటే మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉంది. ఆ మూర్ఖుడు ఒకే ప్రదేశంలో ఒక జెంటిల్మెన్ కావాలంట, నారాయణరావు అని. అందువలన హిరణ్యకశిపుడు నారాయణ ఎందుకు కనిపిస్తాడు? కనిపించు. అందుకే ప్రహ్లాద్ ఏం చెప్పాడు? హరి ఇక్కడక్కడే అంటావయ్యా బాబు, హరి మొత్తం బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదు. బ్రహ్మాండం అంతా ఉన్నాడా? అవును. మరి స్తంభం ఎంత ఉన్నాడా? ఉన్నాడు. చూసారా ఎంత కాన్ఫిడెంట్ ప్రహ్లాదుడికి అండి. స్తంభములో ఖచ్చితంగా నారాయణ ఉన్నాడు అని చెప్పారు. అంటే మరి ఎలా ప్రహ్లాదుడికి ఎలా దర్శనమిచ్చాడు స్తంభం లోపల ఉన్నాడని? అంటే ప్రహ్లాదుడికి తెలుసు మొత్తం యావత్ బ్రహ్మాండం అంతా అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ తత్వం తెలుసు ప్రహ్లాదుడికి. మూర్ఖుడైనటువంటి హిరణ్యకశిపుడికి అది తెలియక నారాయణ అనే ఒక జెంటిల్మ్యాన్ ఒక శంకు చక్ర గదాదారి పట్టుకొని ఎదురుగా నా దగ్గర ఉంటే నేను ఇల్లు కొట్టేస్తాను అనుకుంటాను ఆయన. వెళ్ళి మన వాళ్ళు చూడండి, అమాయకులు ఈ మధ్య పహల్గాంలోకి వెళ్తే దొంగతనంగా వచ్చి కొట్టేశారు. అదే నిజంగా కొట్టాలని ఒక సమాచారం ఇవ్వాలి కదా, అప్పుడు ఎలా కొట్టేవాళ్ళు చూసేవాళ్ళు. ఆ విధంగా ఈ మూర్ఖులకి ఈశ్వరుణ్ణి మనం మాంస నేత్రంతో చూడాలంటే ఎలా అవుతుందండి? దానికి ఒక దివ్య చక్షు, దానికి ఒక యోగ చక్షు, దానికి ఒక జ్ఞాన చక్షు, దానికి ఒక తపస్సు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతపో తత్వత సతపస్తత్వ ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందే నజాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతి తద్బ్రహ్మ తత్వమసి. అది నువ్వే ఉన్నావు. నేనే ఉన్నాను. ఎలాగున్నాను? పాలలో వెన్న వ్యాపించి ఉన్నట్లు నువ్వే పాలలోనే ఉన్నావు. అది నాకు కనిపించట్లేదు. అయితే నువ్వు తోడు పెట్టాలి, చిలకాలి, వెన్న తీయాలి, దాన్ని వేడి చెయ్యాలి, అప్పుడు నెయ్యి వస్తావు. డైరెక్ట్ నెయ్యి కొనుక్కొని జీవిస్తున్న మనకి వెన్న గురించి నెయ్యి గురించి మనకేం తెలుస్తాయి? మనకి నెయ్యి వెన్న కావాలంటే మనకి షాప్కి వెళ్ళాలంటారు మన వాళ్ళు. ఎలాగ తయారు చేసే చూపెట్టాలి మీరు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో ఇదా వెన్న అంటాం. వెన్న ఏమో శ్రీకృష్ణుడికి ఇష్టం అని చెప్పేసి ఓ వెన్న నేతి మంటలు పెడతాం. ఒక్కసారి మీరు చిలకాలి యశోదమయ్యేలాగా, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటి. అందువలన ఈ అసుర ప్రవృత్తి వాళ్ళకి మూలం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం ఏం చేస్తుంది? నేను పరిమితమై ఉన్నాను, నేను పరిచ్ఛిన్నమైన వాడిని, నేను కర్త భోక్త, నేను పుట్టాను లోకం పుట్టింది, నేను భర్త, నేను భార్య, ఇవన్నీ ఈ జాకెట్లు ఈ లేయర్స్ అన్ని గట్టి బిగించుకుంటారు అనమాట. ఎప్పుడైతే అలా బిగించుకుంటారు వాళ్ళు ఏం చేయాలి? నేను గొప్పవాడిని కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. అందువలన అజ్ఞానం వలన కోరిక పుడుతుంది. కోరిక తీర్చుకోవాలి. ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే కోరికలు తీరుతాయా? మనం ఏదో ఒకటి చెయ్యాలి, కర్మ చెయ్యాలి. కర్మ చేస్తే ఏమవుతుంది? మీకు పుణ్య పాపాలు వస్తాయి. పుణ్యం వలన సుఖము, పాపం వలన దుఃఖము వస్తుంది. ఈ పుణ్య పాపాలు మళ్ళీ అనుభవించాలంటే మళ్ళీ జన్మ కావాలి, శరీరము కావాలి. పునరపి జననం
పునరపి మరణం, పునరపి జడనే, పునరపి జనని జఠరే శయనం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా ప్యారే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్య మూఢమతి మూఢమతి అని చెప్తే ఓహో అదేదో పెద్ద పొగడత అనుకుంటారు మన వాళ్ళు. అందువలన ఈ విధంగా ఈ యొక్క సైకిల్ ఏంటి, సంసార సైకిల్, సంసార చక్రం అంటారు దీన్ని. దీని గురించి కనీసం అవగాహన లేకపోవడం వలన మన వాళ్ళు, మన పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు, కామమాశ్రిత్య, చూసారా, పూర్తిగా ఈ లౌకికమైనటువంటి భోగభాగ్యాల కోసం, ఈ భోగాల పైన ఉన్నటువంటి లాలస లంపట, ఆ ఉన్నటువంటి వాసనలు అంటే ఇంగు వాసనల గురించి చెప్పాము ఇంతవరకు మనం. అదేవిధంగా మనం ఇద్దరు అమ్మగారులు చేపల వ్యాపారం చేస్తున్నట్టు ఆ చేపల వాసన ఎంత బలంగా ఉందని కూడా ఇంతకుముందు చెప్పారు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఈ లౌకికమైనటువంటి వాసనలు బలంగా లోపల లాగుతుంది అయస్కాంతం వల్ల. అందువలన ఈ కామం కోసము వీళ్ళు కోరికలు పెట్టుకొని వారు అలాగా ఈ అర్థం సంపాదించడము, దాన్ని వ్యయం చేయడము. అర్థం అనర్థం వ్యర్థం, అర్థమనర్థం భావయ నిత్యం. లేశమపి సుఖము దాంట్లో లేదని గుర్తించాలి. కాబట్టి ఈ విధంగా దుస్ఫూరం కామమాశ్రిత్య, దుస్ఫూరం అంటే ఎప్పటికీ పూర్తవదనమాట. మీరు ఫారెస్ట్ ఫైర్, అడవిలో అగ్ని అంటుకుంటే మీరు ఎన్ని నీరు పోసినా అది ఆగదండి. అందువలన అగ్ని చూడండి, మీరు ఎన్ని అగ్నిలు వేస్తున్నా స్వాహ స్వాహ, అగ్నికి ఎప్పుడు ఆకలి తీరదంట. అందువలన దుస్ఫూరం నివారించలేని కామమాశ్రిత్య అంటే ఎప్పటికీ సంతృప్తి చేయలేనటువంటి కోరికల యొక్క ఆ జాల్లో పడిపోయి ఏం చేస్తున్నారు, దంభమానమదాన్వితా. దంభమానమదాన్వితా, దంభము మానము మతము అంటే ఒక రకమైనటువంటి ఒక రావణాసురుడు వలె, ఒక దుర్యోధన వలె, లేకపోతే ఒక శూర్పణఖ వలె. అర్థమైంది కదా. సో ఆ విధంగా ఈ దంభమాన మదనుతో, ఈ గర్వము అహంకారము దంభము దర్పముతో కూడి దాన్ని ఆశ్రయించి అలాగ వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. చివరికి ఏమవుతారు వాళ్ళు, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్. ఆ మోహం వల్ల ఎంతో కష్టపడి జీవితంలో ఏ విజయాన్ని సాధించినా దానికి ఒక హద్దు ఉండదు, దానికి ఒక గుర్తింపు ఉండదు. దేశకాల పరిస్థితుల్లో కూడా వారు ఒక రకమైనటువంటి చివరికి వాళ్ళు మిగిలేది విషాదమే, శోకం. ఎందుకంటే పరిచ్ఛిన్నమైన కోరికలు కర్మల ద్వారా పరిచ్ఛిన్నమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అంటే ఈ పరిచ్ఛిన్నము పరిమితి కలిపితే ఏమవుతుంది, చివరికి పరిచ్ఛిన్నమే అవుతుంది. అందుకే సృష్టిలో ఏ జీవాత్మ కూడా పూర్తి సంతృప్తి శాంతి కలగదు ఎవరికి. ఎందుకంటే పరిచ్ఛిన్నంగా ఉన్నాడు. పరిచ్ఛిన్నం నువ్వు ఎన్ని సంపాదించినా పరిచ్ఛిన్నమే. సముద్రంలో ఎన్ని బకెట్లు నీరు పోసినా అవి తక్కువే. సముద్రం అపరిచ్ఛిన్నం, అనంతము. అందుకే సముద్రంగా ఉన్నటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోకుండా దాంట్లో ఉన్న అలగా బుడగ్గా జీవించేస్తున్నాము. నువ్వు అలగా ఉన్నంత వరకు నీ సంసారం తప్పదు. నేను అల కాదు, నేను సముద్రముకి ఉన్నటువంటి స్వరూపం ఏది, సముద్రం యొక్క తత్వం ఏంటి, నీరు. నా తత్వం ఏంటి, నీరు. అంటే నేను నీరే తప్ప నేను సముద్రము కాదు, అల కూడా కాదు అని తెలుసుకోవాలి. సో ఈ విధంగా అసద్గ్రాహాన్ అంటే తప్పుడైనటువంటి జ్ఞానము, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ప్రవచనాలు, తప్పుడు పుస్తకాలు, తప్పుడు రికార్డింగు, తప్పుడు యూట్యూబ్లు అన్ని వినుకొని మనము సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని గాటి పట్టించుకుంటున్నాం. మీకు అర్థమైంది కదా. అందువలన
నేను చిన్నప్పుడు ఒక విలేజ్ లో ఉండేటప్పుడు ఒక అతనికి ఈ చెయ్యి చిన్నప్పటి నుండే అరచేయి లేదు. అరచేయి లేకపోవడం వలన దానిపైన మాంసం వచ్చి చాలా గట్టి స్ట్రాంగ్ అయిపోయింది అనమాట ఈ మోచేతి గిరగ. ఆయన ఒకసారి చిన్న తగాదాలో ఏమనుకున్నాడంటే, ఈయన చేయలేదు కదా, ఈయనకి ఏమి చేయలేడు, మంచిగా ఉన్న చెయ్యి పట్టిస్తే పోతుందని ఆ చెయ్యి పట్టించాడు. అప్పటికే ఆయన చెయ్యి ఆల్రెడీ ఎంతో అభ్యాసం చేస్తున్నాడు ఆ మొండి చేతితో. ఆ మొండి చేతితో ఆయన చిన్న చిన్న గోడలు కూడా పగలగొట్టుండే అంత ముందే. అది తెలియదు ఇది పాప. నువ్వు ఎక్కడికి వెళ్తావని ఇద్దరు వచ్చి ఈ మనిషి గట్టి పట్టేశారు. ఆ భయ్యానికో కోపానికో వీళ్ళ నుండి తప్పించుకోవడానికి ఆ మొండి చేతితో గట్టిగా ఒక్కసారి గుద్దాడు అన్నమాట ఎదుటోడు. దెబ్బకి ఈ చెయ్యి పట్టుకుంటూ అలా కూలిపోయాడు. ఎందుకు? ఆయన మొండి చేతితో కొట్టిన దెబ్బకి ఆయన ఎముకలు ఇరిగిపోయినాయి, పక్కట ఎముకలు. అలాగా మనం కూడా ఈ సత్యాన్ని విడిచిపెట్టి ఈ యొక్క కుక్కతో ఒకటి గోదావరి ఈదుతున్నామా అన్నట్లుగా మనము ఒక రెండు ఆ యొక్క అంతర్వేదిలో కలిసిపోతున్నాం బంగాళాఖాతంలో. అందువలన వీళ్ళందరూ కూడా ఎక్కడ పోతారు? అశుచివ్రతా ప్రవర్తంతే. అశుభ్రత, నీచము, నికృష్టమైన జీవితంలో గడుపుతూ వారు ఎప్పుడు కూడా ఉదయం లేవడం కూడా 11 గంటలకి, 11 గంటలు లేచి బెడ్ కాపీ తాగుతారు. అప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు ఎప్పుడు బ్రష్ చేస్తారో, ఎప్పుడు స్నానాలు చేస్తారో, వాళ్ళు టిఫిన్లు ఏంటో. మీరు టిఫిన్ చేసే సమయంలో వాళ్ళు బాగా నిద్రమత్తులు ఉంటారు. మీరు లంచ్ బ్రేక్స్ చేసే సమయంలో వాళ్ళు టిఫిన్లకి ఇంకా రెడీ అవుతుంటారు. అంటే వాళ్ళంతా కూడా ఈ ప్రకృతి నియమాలకి, ఈ ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా జీవిస్తుంటారన్నమాట. అందువలన అశుచి వ్రత అంటే అశౌచం, అశుభ్రత. అలాంటి వాళ్ళు ఏమవుతుంది మీరు చెప్పండి? చివరికి ఒకసారి ఉత్తరకాశీలో ఒక మహాత్మ చెప్పారు. ఆయన గంగానది ఒడ్డుని జపం చేసుకుంటుంటే కింద సంవత్సరం బాగా చలి పట్టింది ఆయనకి. ఎందుకంటే ముందుగా ప్రిపేర్ అవ్వలేదు కంబళ్ళు అన్నిటికీ. ఈసారి అలాగైనా గంగామాయి కృప వలన ఈ సంవత్సరం కూడా సేఫ్గా వెళ్ళిపోతే బాగున్నాను. వాళ్ళు సంవత్సరమే చూసుకుంటారు. మీలాగా మా పిల్లలకి, మనవలకి, వాళ్ళకి ఇన్సూరెన్సులు, సేఫ్టీల గురించి వాళ్ళకి ఉండదు సన్యాసులకి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజే వాళ్ళ సెక్యూరిటీ కావాలి. కాబట్టి ఆయన జపం చేసుకుంటుంటే ఆ కింద నుండి ఆ నదిలో పెద్ద కంబలు వచ్చేస్తుంది. కంబలి అనుకున్నాడు, అమ్మయ్యా ఈ సంవత్సరము గంగామయ్య నాకు కంబలు పంపించింది. ఆయన్ని ఒక్క ఉదుడిని గంగలో దూకాడు. గంగలో దూకి ఆ కంబలు పట్టుకోనికి ఇలా చెయ్యి పట్టి లాగుతున్నాడు. ఆయన కంబలు లాగుతుంటే కంబలు ఆయనకి లోపల లాగుతూ ఉంది. టగ్ ఆఫ్ వార్ అనమాట. ఈయన ఇటు లాగుతుంటే కంబలు లోపల లాగుతుంది. ఆయన ఏమనుకున్నాడంటే కంబలేంటి లోపల లాగుతుంది అనుకున్నాడు. కానీ ఇది కంబలు కాదు. తీరా చూసేసరికి అది ఒక ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏం చేస్తుందంటే ఒక ఫ్రీ లాన్స్ అన్నమాట, ఫ్రీ రైడింగ్ అనమాట. అవి ఎక్కువగా ఈ చలి అటు అవుతుంటాయి కదా, ఆ ముందు అవి కిందకు వస్తుంటాయి ఒక్కోసారి. అప్పుడు ఇంక ఈ నదిలో వెళ్ళిపోతే ఫ్లో అనమాట, టికెట్ లేని జర్నీ, ఎటువంటి కష్టం లేకుండా ఆ గంగా నది ఫ్లోలు అలా వచ్చేస్తాయి కిందకి అనమాట. ఈయన దాన్ని పట్టాడు. దాన్ని పట్టేసరికి ఆయన గట్టిగా పట్టే మొదలెట్టింది. ఇక దాని నుంచి విడిపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ అసురులు కూడా అలాగే ఘాటి పట్టేసుకుంటారు అన్నమాట. ఈ బ్లాంకెట్ అనుకుని ఎలుగుబంటికి పట్టినట్టు ఈ సంసారంలో ఉన్నటువంటి క్షణికమైనటువంటి అన్నిటి ఘాటి కూడగట్టుకుంటారు, వాటిని పట్టుకుంటారు. చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అసద్గ్రహ అశుచి వ్రతా ప్రవర్తంతే. అంటే నా ఘర్కి నా ఘాట్కి రెండింటి మధ్య చిత్త భ్రాంత తిరుగుతుంటారు అని చెప్తున్నారు అన్న. చింతామపరిమేయాంచ చింతామపరిమేయాం చ చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః ప్రళయాంతాముపాశ్రితాః
ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః కామోపభోగపరమాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఉత్తమం. అయితే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఇంతవరకు పూర్తిగా మారుతున్నటువంటి ప్రపంచం పైన ఆధారపడుతున్నారు వాళ్ళు. ఎందుకు? దాని వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ శక్తి గాని, ఆ పరమాత్మ మీద మనకి ఇటువంటి అనుగ్రహం గాని వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళకి అనుగ్రహం లేకపోతే వారు క్షణం కూడా ఉండరు, కానీ గుర్తించట్లేదు. వారి కోరినటువంటి అర్ధకామాలనే మనం ఇంతవరకు చూస్తున్నాం. అయితే వారు ఎంతవరకు ఈ బాహ్య వస్తువులు పోగు చేసుకోవడమే వాళ్ళకి తెలుస్తుంది. అందువలన ఏమంటున్నారంటే ఇక్కడ సర్వం ఎప్పుడైతే మీరు బాహ్యంగా ఆధారపడతారో మీరు నిస్సాయులైపోతారు. అవి వ్యక్తులవని, సంబంధాలవని, వస్తువులవని, ఎటువంటి పరిస్థితులు అవని, మీరు బయట ఆధారపడ్డారా మీ పని అవుట్, కేలు కథం దుకాన్ బంద్. అంటే అర్థం ఏంటి? సర్వం పరవశం దుఃఖం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. అందువలన చాలా మంది బాహ్యంగా ఆధారపడడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం బాహ్య వస్తువులపైన ఎంతవరకు ఆధారపడతాము, వారు ఎటువంటి నమ్మకమైన వ్యక్తులైనా, ప్రాణ స్నేహితులైనా, మన రక్త సంబంధీకులైనా, మన తల్లిదండ్రులైనా, మన సంతానమైన, గురువులైనా, శిష్యులైనా, ఈశ్వరైనా, భక్తులైనా, మతము ధర్మాలు ఏవైనప్పటికీ ఇవన్నీ కూడా కొన్ని పరిమితులు, షరతులతో కూడి ఉంటాయి. కాబట్టి మన సంబంధం ఎప్పుడు ఆత్మ సంబంధం కలిగి ఉండాలి. ఆత్మయే పరమాత్మ. ఆత్మ అంటే ఎక్కడో బయట లేదు. కాబట్టి సర్వం ఆత్మవశం సుఖం అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఇంతవరకు మనము అనేక రకాల 100 రకాల అనుభవాలు, ఈ యొక్క సంబంధాలు చూసి 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 మనం ఏం నేర్చుకున్నాం? మనం గుణపాఠం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మీ వాటిని, మీ అపజయం జరిగిందంటే మీరు ఆనందించాలి. ఓహో, భగవంతుడు నాకేదో కొత్త పాఠం నేర్పించాలనుకుంటున్నారన్నమాట. అలా చేయకుండా మనం కృంగిపోయామనుకోండి, కూలిపోయామనుకోండి, కుమిలిపోయామనుకోండి, మీరు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం కోల్పోతారు. అందువలన మీరు ఎలాగైతే ఒక శిల్పంగా మారే ముందు ఎన్ని సమ్మిటి దెబ్బలైనా అలాగ నిలబడుతుందో, అలాంటి శిల్పమే పూజకి అర్హత సాధిస్తుంది. ఒక సమ్మిడి దెబ్బకి అమ్మయ్య అని కింద పడింది అనుకోండి, దాన్ని పూజించరు. కాలు కడుక్కోవడానికి తొక్కుతారు, దానిపైన కాలు కడుక్కోవడానికి. అదే నిలబడి ఉంటే అదే గర్భగృహంలో పెట్టి పూజిస్తాం మనము. కాబట్టి ఈ విధంగా ఏమంటున్నారు అంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః. ఇప్పుడు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత.
మీరు ఎప్పుడైతే ఈ యొక్క స్ప్రౌట్స్ లాగా, ఈ అంకురము లాగా వస్తున్నటువంటి ఈ కోరికల్ని మొదట్లోనే మొక్క అయితే వంగనది, మానైతే వంగదు అంటారు పెద్దలు. అందువలన చిన్న అంకురాలు ఉన్నప్పుడు మీరు ఇలా చిదిమేయాలి. లేకపోతే బాగుంది బాగుంది, ఆ కారు బాగుంది, ఆ ఇల్లు బాగుంది, ఆవిడ బాగుంది, ఆయన బాగుంది, ఇవన్నీ బాగుంది బాగుంది అంటే ఇక అది పెద్ద అంకురం నుండి వృక్షం అయిపోతుంది. ఇక వృక్షం మీరు ఇలా చిదిమిస్తే మీ చెయ్యి చిదుగుతుంది తప్ప వృక్షానికి ఏం కాదు. కాబట్టి ఈ కోరికలు కూడా ముందు మన బుద్ధిలో, అంతఃకరణములో అంకురంగా వస్తుంది. స్టార్టింగ్ వచ్చిన మన చేతిలో ఉండదు, కానీ వివేకంతో ఆలోచించాలి. ఇది నాకు ఉపయోగం ఉందా లేదా, ప్రయోజనం లేదు, అబ్బే ఇది వద్దండి, అక్కడే చిరిమియేయాలి. అంటే మాటగా కూడా మారకూడదు అది. ఇక మాటగా మారకుండా ఇక చేష్టలు ఏం చేస్తాము అంటే నేను తప్పించుకున్నాను. ఇంకొకటి ఏదైనా మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, ఇది మనకు ప్రయోజనం సిద్ధిస్తుందా, ఎస్ అయితే ఓకే, దీన్ని కొనసాగించవచ్చు, దాని గురించి చర్చించవచ్చు, మాట్లాడవచ్చు, దానిపైన మనము ఏదైనా కార్యం చేయవచ్చును. ఈ విధంగా ఒక అలర్ట్ మెసేజ్. మనం కారులో వెళ్తున్నాం, పెట్రోల్ అయిపోతుంది అనుకోండి, మనకు సిగ్నల్ వస్తుంది, పెట్రోల్ అయిపోతుంది జాగ్రత్త, దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా లేదో చూసుకో, లేకపోతే ఏదైనా జాగ్రత్త పడు అని మన సిగ్నల్స్ వస్తుంటాయి. ఇది కూడా మనకి ఒక సిగ్నలింగ్ లాంటిదే. ఏది మనం కొనసాగించాలి, ఏది మనం ఆపేయాలి, అర్థమవుతుంది కదా. అందువలన ఇక్కడ మీరు ఎంత కామోపభోగాల్లో మీరు ఆరితేరినా మీకు శాశ్వతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకునేందుకు మీ లక్ష్యమే తప్పు అండి. మీ లక్ష్యం తప్పు. మీరు అదొక క్షణికమైనటువంటి లక్ష్యాన్ని అది నా జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు కాబట్టి మీరు దాన్ని ఎప్పుడు కూడా ఒక స్థాయిని పొందలేరు. అది ఏమంటున్నారు, ప్రళయాంతం. అతను మరణించినంత వరకు అసలు దేవుని గుర్తించడు. ఎందుకు? అసలు దేవుడు నన్ను ఒప్పుకుంటే కదా. దేవుడు అనేవాడు లేడు, ఇదంతా టైం పాస్, ఇది అజ్ఞానులు చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు. ఎందుకు? అజ్ఞానంలో ఉండేవాడు అందరూ అజ్ఞానంలో నేనే తెలివైన భ్రమలో ఉంటారు. కాబట్టి అజ్ఞానులు మనకు సర్టిఫికేట్లు ఇవ్వకూడదు. వాడు ఉన్నాడు, ఆల్రెడీ పిహెచ్డి చేసుకుని ఉన్నారు అజ్ఞానంలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పటికి కూడా ఈశ్వరుని మీద వాళ్ళకి శ్రద్ధాభక్తి కలగదు. మీరు ఎందుకు పూజలు చేస్తున్నారు, మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటారు. ఎందుకు మనం చెయ్యాలి అంటే, మనం ఏదైతే మార్చగలమో అవి మార్చడానికి నాకు శక్తి కావాలి. ఓ ఈశ్వర, మార్చగలిగిన వాటికి మార్చే శక్తి నాకు కల్పించు. ఒకవేళ మార్చడానికి వీలు కాదు, దానికోసం నేనెందుకు కొండను పట్టి జుట్టు పట్టి కొండ నుంచి లాగుతున్నట్టు. సరే, ఏవైతే నేను మార్చలేనో వాటిని అంగీకరించే శక్తి నాలో కలిగించాలి. అది ఎలా కలుగుతుంది? ఈశ్వరుని ప్రార్థనతో వస్తుంది ఆ శక్తిని. కాబట్టి ఈ విషయం వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వీళ్ళు అసురులు కదా. కాబట్టి నీ పూజలు ఎందుకు, నీ జపం ఎందుకు, నీ ధ్యానం ఎందుకు, ఇవన్నీ వ్యర్థం అనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే బయటికి కనిపించే రూపాలకు మాత్రం వాళ్ళు పరిమితమై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రళయాంతంలో మరణించినప్పుడు కూడా వాళ్ళు ఈశ్వరుని పైన వాళ్ళకి విశ్వాసం కలగదు. ఎందుకు? కామోపభోగ పరమాహ అంటే వాళ్ళ జీవితంలో పరమ లక్ష్యం ఏంటంటే భోగాల్లో ఆరితేయడమే వాళ్ళ జీవిత లక్ష్యం అన్నమాట. అందుకే కావో పీవో మరజావో ఋతం కృత్వా ఘృతం పిబేత్ అంటే అప్పు చేసి పప్పు కూడి తినడమే, అది వాళ్ళ జీవిత లక్ష్యము. అందువలన ఇది ఏటావతు నిశ్చితాహ, ఇది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏంటి? అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమానా తంద్రమ్యమానా పరిజంతి మూడా అందేనైవ నీయమాన యత అందా. వాళ్ళు ఆల్రెడీ పిహెచ్డీలు చేసి ఉన్నారు, అందరూ కూడా అజ్ఞానంలో పిహెచ్డీలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము ఆల్రెడీ పండితులము, మేము శాస్త్రాలు మాకు తెలుసు, అన్ని నియమాలు వాళ్ళు క్రియేట్ చేస్తారు నియమాలు. అందువలన అన్ని ప్రదేశాలు తిరుగుతూ అందరిని కూడా మోహంలో నెట్టుతూ బలవంతంగా జనం కదా, ఎక్కువ జనం ఏం మాట్లాడితే అదే ఫాలో అవుతున్నారు. జనం అంత ట్రెండ్, దీన్ని ట్రెండ్ సెట్టింగ్ అంటారు. అందువల్ల ఈ ట్రెండ్ సెట్ చేసి మోహం అజ్ఞానం అనే భ్రమ ట్రెండ్ సెట్ చేసి
అక్కడికి ఇక్కడ తిరిగి అందరితో భ్రమించి భ్రమ కల్పించి తాను స్వయంగా ఒక 10 మంది గుడ్డివాడికి ఒక గుడ్డివాడు దారి చూపెడుతున్నట్లుగా మనందరిని వాళ్ళని ముంచుతారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ విధంగా వాళ్ళు ఇంకా ఏమి చేస్తారు, వాళ్ళ యొక్క అల్టిమేట్ గమ్యస్థానం ఏమిటి అనేది రేపటి క్లాసులో కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.